కేఏ పాల్కు హెలికాప్టర్ గుర్తు వచ్చినట్టు తెలియగానే లోటస్ పాండ్లో ఉన్న జగన్ పడిన టెన్షన్ అంతా ఇంత కాదట. ఆ రోజు అక్కడే ఉన్న నాయకుడు మీడియా సమావేశం ముగిశాక విలేకరులతో పంచుకున్న విషయం ఇది. ఆ రోజు ప్రకాశం నాయకులతో మాట్లాడుతున్న జగన్కు ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతల ఎవరు మాట్లాడింది తెలియదు, కానీ ఫోన్ పెట్టేయగానే మొహంలో భయం స్పష్టంగా కనిపించింది. ప్రకాశం లీడర్లను అన్న మీరు వెళ్ళండి, నేను మళ్ళీ మాట్లాడతాను అని పంపించేశారు. వాళ్ళు వెళ్ళగానే చంద్రబాబును బండబూతులు తిట్టాడు. ఈ చావు తెలివితేటలు చంద్రబాబువే. ఆడికి హెలికాప్టర్ గుర్తు ఇచ్చారట. ఫ్యాన్ రెక్కలు హెలికాప్టర్ రెక్కలు ఈవీఎంలో ఒకేలా కనిపిస్తాయి కాబట్టి మన ఓట్లు దెబ్బతీయడానికి ఇదంతా కావాలని చేస్తున్నారు. అర్జెంటుగా ఈసీ వాళ్ళకి కంప్లైంట్ చేయమని చెప్పండి అని అక్కడే ఉన్న వైవి సుబ్బారెడ్డికి చెప్పారు. దానికి ఆయన నేనే లెటర్ రాస్తాను, ఇంకా టైం ఉంది కదా, కంగారు పడమాక అని చెప్పారు అని సదర్ వైసీపీ నేత చెప్పుకొచ్చారు. దీనమ్మ జీవితం. మోడీకి కేసీఆర్కు భయపడ్డాడంటే ఓకే, కానీ మావాడు కేఏ పాల్కు కూడా భయపడుతున్నాడు. అలా ఉంది ఎలక్షన్ టెన్షన్ మా సార్కు అని నవ్వుతూ చెప్పారు. అది అలా ఉంచితే మొత్తానికి కేఏ పాల్కు ఈసీ దగ్గర హెలికాప్టర్ గుర్తు రాకుండా వైసీపీ అడ్డుకుంది. పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. హెలికాప్టర్ గుర్తును తొలగించి ప్రజాశాంతి పార్టీకి మరో గుర్తు ఇవ్వాలని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిపై ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. వెంటనే స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హెలికాప్టర్ గుర్తునే తనకు ఎన్నికల గుర్తుగా ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనిపై ఈసీ నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయమూ రాలేదు. ప్రస్తుతానికి హెలికాప్టర్ గుర్తు ప్రజాశాంతి పార్టీకి లేనట్లే. వైసీపీ అభ్యర్థనపై పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా ఫ్యాన్ గుర్తు హెలికాప్టర్ గుర్తు ఒకేలా ఉంటాయా అని ప్రశ్నించారు. ఆ రెండు గుర్తుల మధ్య తేడాను ప్రతి ఒక్కరూ గుర్తించగలరని ఆయన అన్నారు. పాల్ మాత్రం హెలికాప్టర్ అనేది తరచూ విదేశాలకు వెళ్ళే తన హోదాకు తగినట్లుగా ఉంటుందని, ఎవరికైనా చెప్పుకోవడానికి బాగుంటుందని పాల్ భావిస్తున్నారు. గుర్తు తొలగించకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియాలు ఇప్పుడు వాటినే పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి. సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి. కేవలం మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏది దొరకదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి.